నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను, అయినా నాకే అన్ని అనారోగ్య సమస్యలండి అని అనొద్దు. నేను చాలా భక్తిగా ఉంటాను, అయినా సరే ఇరుగు పొరుగు వారందరూ నన్నే చాడి మాట్లాడుతున్నారు, నా మీదే హేళన మాటలు, నా మీదే అవమానకరమైన మాటలు అనొద్దు. నీ జీవితంలో నీ దేవుడు శ్రమని అనుమతించింది నీకు ఆత్మీయ మేలులు దయచేయడానికి. అది ఎప్పుడో తెలుసా? ఈ శ్రమలో నీ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు, ఈ శ్రమలో నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఈ శ్రమలో నీ జీవితంలో దేవుడి యొక్క మాటకి చోటించినప్పుడు, ఈ శ్రమలో వాక్య ఆధారితమైన జీవితాన్ని జీవించినప్పుడు, ఎంతైతే శ్రమ పొందావో, ఎంతైతే వేదన పొందావో, ఎంతైతే అవమానపడ్డావో, ఎంతైతే కన్నీళ్లు గార్చావో, దానంతటికి రెట్టింపు ఘనత నా దేవుడు దయచేసేవాడు. ఎప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకుని